హైదరాబాద్ లో బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. సంక్రాంతికి సొంతూరుకు వెళ్లేందుకు నగరవాసులు పయనమవుతున్నారు. రేపటి నుంచి సెలవులు కావడంతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీల పేరుతో దోపిడీకి తెరలేపాయి. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నగరవాసులంతా కూడా సొంతూళ్లకు బయలుదేరేందుకు సిద్దమైన నేపథ్యంలో అటు ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మరొక పక్క ప్రైవేటు వాహనాల దోపిడీ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఎంజీబీఎస్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నుమాన్, ఓవర్ టు యు. రైట్ విజయ చంద్రిక, సొంతూళ్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో ఇక ఈరోజు, రేపు, ఎల్లుండి వరుసగా అంటే 3 రోజుల పాటు ఇటు రిజర్వేషన్స్ అన్నీ కూడా ఫుల్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున దాదాపు 6442 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇక ఏపీ నుంచి వచ్చేటటువంటి బస్సులు కొంత సంఖ్య తగ్గించడంతో మాత్రమే ఇటు ఏపీకి వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. పాటు ఇప్పటికే ఇటు టీజీఎస్ఆర్టీసీ తరఫున అయితే ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇటు తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాలతో పాటు ఇటు ఏపీకి కానివ్వండి, బెంగళూరు, దాంతోపాటు ఇటు కర్ణాటక కానివ్వండి, ఇటు మహారాష్ట్ర మార్గంలో కూడా ప్రత్యేక బస్సులను ఇటు తెలంగాణ ఆర్టీసీ తరఫున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం అంటే ఇవాళ నుంచి మొదలుకొని ఈ నెల 18వ తేదీ వరకు మొత్తం కూడా దాదాపు ఈ 6440 ప్రత్యేక బస్సులు తెలంగాణ ఆర్టీసీ తరఫున నడవనున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో ఎక్కువగా బస్సులు మాత్రము ముఖ్యంగా ఇటు గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, అదేవిధంగా ఇటు వైజాగ్ ఈ మార్గంలో ఎక్కువ బస్సులు నడుస్తాయని కూడా ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ నా ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మనం పరిస్థితి చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఏదైతే ఇటు వెళ్ళేటటువంటి ప్రయాణికుల సంఖ్య అయితే కొంత పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే ఇటు తెలంగాణలో అమల్లో ఉన్నటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి బస్సులను కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసి పెట్టారు. దాదాపు రెగ్యులర్గా నడిచేటటువంటి సర్వీసుల కంటే అదనంగా ఆ బస్ సర్వీసులను సిద్ధం చేసి పెట్టామని కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇటు రైల్వే పరంగా చూసుకున్నా కూడా దక్షిణ మధ్య రైల్వే దాదాపు మొత్తం ఒక 152 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. దాంతోపాటు ఇంకొక 100 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రైల్వే శాఖ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రైళ్లు సరిపోకపోవడంతో మాత్రము వెయిటింగ్ లిస్ట్ విపరీతంగా ఉండడంతో ఇటు ప్రయాణికులు రైల్వే స్టేషన్ దగ్గర నానా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర మాత్రం కొంత సొంతూర్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికుల రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, వైజాగ్, రాజమండ్రి, అమలాపురం, భీమవరం ఈ మార్గంలో వెళ్ళేటటువంటి ప్రయాణికులందరూ కూడా ఇటు ఎంజీబీఎస్ నుంచే వెళ్తూ ఉంటారు. ఎంజీబీఎస్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, అదేవిధంగా ఇటు ఉప్పల్ బస్ స్టాండ్ల నుంచి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏబీ స్క్రీన్లో విజువల్స్లో చూస్తున్నాము. మొత్తం కూడా ఇటు సొంతూర్లకు వెళ్తున్నారు. ఈసారి ఈ పండగకి దాదాపు 35 నుంచి 40 లక్షల మంది ప్రయాణికులు వారి సొంతూర్లకు ఈ సంక్రాంతి పండుగకు వెళ్ళనున్నారు. ప్రతి ఏడాది కూడా దాదాపు లక్షలాది మంది ప్రయాణికులు వారి సొంతూర్లకు ఇటు సంక్రాంతి పండుగ దృష్ట్యా వెళ్తూ ఉంటారు. ఈసారి కూడా దాదాపు లక్షలాదిగా ప్రయాణికులు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏ ఊరికి వెళ్తున్నారు మీరు? మనూరు. రిజర్వేషన్ చేసుకున్నారు? చేయించుకోలేదు, అందుకనే ఇబ్బంది పడుతున్నాం. పండగకేనా? పండగ కాదండి, మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. మనూరు తిరుగు ప్రయాణం వెళ్తున్నాం. బస్సులు వస్తున్నాయి మరి? టైం ఇక్కడ 2 గంటలు అవుతుంది నిలబడి. బస్సెస్ మనం చూడొచ్చు, అంటే కొంత ఆలస్యంగా వస్తున్నాయని అయితే ప్రయాణికులు చెప్తున్నారు. దాదాపు గంటల తరబడి వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉందని కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు విజయవాడ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, దాంతోపాటు ఇటు నల్గొండ, అదేవిధంగా ఇటు భీమవరం, అమలాపురం, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం మార్గాలకు సంబంధించి మొత్తం ఇటు జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీ నగర్ రూట్లలో ప్రత్యేక బస్సులను నడుపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇదే అదనంగా చేసుకొని అదనంగా ఛార్జీలను వసూలు చేస్తున్నారు. రెగ్యులర్ డేస్లో ఉండేటటువంటి ఛార్జీల కంటే కూడా దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్ అయితే 3
రెట్లు అదనంగా ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితి. ఇక విజయవాడ మార్గంలో ఇటు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే దాదాపు 4,000 నుంచి 5,000 రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇక వైజాగ్ వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి దాదాపు 6,000 నుంచి 7,000 రూపాయల వరకు ఈ రోజు రేపు ప్రైవేట్ ట్రావెల్స్ అదనపు బాధలు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగకి ఊర్లకు వెళ్ళాలంటే మాత్రం ఛార్జీల మోత మోగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రెగ్యులర్ డేస్ లో ఉండేటటువంటి రేట్ల కంటే కూడా దాదాపు అదనపు ఛార్జీలను ఇప్పటికే ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ ముక్కుపిండి వసూలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణ రోజుల్లో 700, 1,000 రూపాయలు, 1,200 ఉండేటటువంటి ఛార్జీల ధర ప్రస్తుతము అంతకు మించి అనేలా అంటే దాదాపు 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇటు ప్రముఖ ట్రావెల్స్ సంస్థలన్నీ ఆపరేటర్స్ అందరూ కూడా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఇటు ఛార్జీలను పెంచుతుండడంతో మాత్రం ఇప్పటికి ఇటు తెలంగాణ రవాణా శాఖ అధికారులు కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ ఒక్కరోజే దాదాపు 320 బస్సులకు పెనాల్టీలు విధించారు. ఒక 12 బస్సులను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఫిట్నెస్ లేకుండా రోడ్డు మీదకు వస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయంటున్నారు ఇప్పటికే రవాణా శాఖ అధికారులు. సో మొత్తానికైతే ఇటు సొంతూర్లకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పట్లేదు. ప్రతి ఏడాది మాదిరిగానే సో ఈసారి కూడా వెళ్ళేటటువంటి ప్రయాణికులైతే నానా అవస్థలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ప్రధానంగా మనం చూడొచ్చు, సో ఇటు ఆర్టీసీ కానివ్వండి, ఇటు రైల్వే ప్రతి ఏడాది కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్తారు, కానీ వాటికి అనుగుణంగా ఏర్పాట్లు చేయరు. సో 50% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారు. ఆ బస్సులు కూడా సమయానికి రావంటూ కూడా చాలా మంది ప్రయాణికులు అయితే గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఓవరాల్గా చూసుకుంటే విజయ చంద్రిక ఇటు హైదరాబాద్ నగరం నుంచి మొత్తం ఈసారి దాదాపు 35 నుంచి 40 లక్షల మంది ప్రయాణికులు ఈ 3-4 రోజుల వ్యవధిలో వెళ్ళనున్నారు. సో ఇప్పటికే ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి. ఇక రైల్వేకి సంబంధించినటువంటి వెయిటింగ్ లిస్ట్ కూడా చాంతాడంతో ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు వెళ్ళేటటువంటి ప్రయాణికులు సొంతూర్లకు నానా పాటలు పడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, ఎక్కడ చూసుకున్నా కూడా కిగిరిసినటువంటి జనంతో మొత్తం రద్దీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పచ్చు.